తిరుగుతున్న మహా మేధావులను అడిగితే తెలుస్తోంది. మహాభారతం నుంచి ఈనాటి భారతం వరకు కొలువుల తీరు, కొలువైన కొసమహారాజుల తీరు వెరసి పూటైనా గడిస్తే సరిపోతుందిలే అనే స్థాయికి దిగజారిపోయిన డాక్టరేట్ పర్సన్ కూడా ఈనాడు తలెత్తుకొని తిరగగలుగుతున్న వైనం సూపర్ కంప్యూటర్ టెక్నాలజీ అని అంగీకరించక తప్పదు. వెరసి 1947 నుంచి మొదలు పెడితే 1975 వరకు నిరుద్యోగుల స్థాయి అంతంత మాత్రమే అనేది పలువురి అభిప్రాయం. ఆ తర్వాత 1977 నుంచి 1999 వరకు జాగ్రత్తగా గమనిస్తే విద్యా ప్రమాణాల్లో వైవిధ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చదువులు ప్రమాణాల్లో నాణ్యత కొరవడడం, పట్టభద్రులైన వారికి కొలువుల కరువు రావడం, దాంతో యువతలో ఏర్పడిన నిరాసక్తత, నిరుత్సాహం, నిర్లిప్తతపై ఓ ప్రత్యేక కథనం. ప్రస్తుత తరుణంలో చదవడానికి వెళితే ఉచిత సీటు లేదంటారు. చదువు వస్తే పని లేదు అంటూ నిరసన, నిరుత్సాహాన్ని వ్యక్తం చేసిన ఓ మహాకవి వాక్కులు ఇప్పుడు యువతలో తక్కువగానే గుర్తొస్తున్నాయి. అలనాటి గురువుల అంకిత భావమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహామేధావులను ప్రపంచానికి అందిస్తే అలాంటి విద్యార్థులే ఈనాడు కరువయ్యారనేది 190% చెప్పొచ్చు. ఇదే మాటను మరోలా చెప్పాలంటే స్వాతంత్ర్యం తర్వాత దేశ జనాభా తక్కువైనా ఉద్యోగాలు, దేశ సేవల్లో అవసరమైన వాళ్ళు ఎక్కువగానే కావలసి ఉంది. కాబట్టి ఆనాడు కేవలం 5th ఫామ్ చదివితే, అంటే 5వ తరగతి చదివితే గవర్నమెంట్ కొలువులు వచ్చేశాయని సూపర్ సీనియర్ సిటిజన్స్ అడిగితే చెబుతారు. 1965 వరకు ఉన్న విద్యా ప్రమాణాలు, కోచింగ్లు, కాన్వెంట్రీలు తదితర అంశాలు క్వాలిటీ మెయింటైన్ చేశారనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అప్పటికీ విద్యను ప్రైవేట్ పరం చేయలేదు. ఆ తర్వాత 1980 దశకం తర్వాతే విద్యా ప్రమాణాల్లో తీవ్ర మార్పులు సంభవించాయి. కేంద్ర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు తీసుకున్న ప్రైవేటైజేషన్ నిర్ణయాలే చదువుల్లోనూ, ఇన్స్టిట్యూషన్స్లో పోటీతత్వం వెరసి ఓ బిజినెస్, కార్పొరేట్ స్థాయికి అవతారమెత్తాయి. దాంతో విద్యా ప్రమాణాల్లో పెను మార్పులు సంభవించాయి. ఉత్తమమైన విద్య సామాన్యుడు లేదా పేదవాడి పెదవులకు చిటారు కొమ్మన మిఠాయి పొట్లంగానే మారిందనడంలో సందేహం లేదు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. దాంతో అక్కడ ఫలితాలు 2005 నాటికి శూన్య స్థాయికి చేరిపోయాయి అంటే అతిశయోక్తి కాదు. అదే సమయంలో కార్పొరేట్ స్థాయి చదువులు స్టేట్ ర్యాంక్స్ కొడుతూ ఉంటే ప్రభుత్వ విద్యాలయాల్లో కనీసం ఉత్తీర్ణత సాధించడానికి ఆపసోపాలు పడిపోయిన వైనం 2012కు ముందుగానే, తర్వాత గాని రికార్డులను తిరిగేస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ తదితర ఖర్చుల పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ లాంటి విద్యారంగ యూనియన్లు మాత్రం అధిక ఫీజులు, అధిక ఒత్తిళ్లు అంటూ ఆందోళన బాట పడుతూ ఉన్నాయి. మరోవైపు తీసుకున్న హై క్వాలిటీ ఫీజులకు న్యాయం చేయాలంటూ డిసైడ్ అయిపోయాయి ప్రైవేట్ విద్యా సంస్థలు. అందుకే తమ ఒత్తిళ్లకు తట్టుకోగలిగే విద్యార్థులు, అందుకు అంగీకరించిన పేరెంట్స్ మాత్రమే తమను కన్సల్ట్ కాగలరంటూ ప్రముఖ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నాయి. అందుకే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 అంటూ తమ ర్యాంకులను సాధించిన విజయాలను ఏ కరువు పెడుతున్నాయి. పులిని చూసి నక్క అనే చందాన తమ పిల్లలు కూడా ఎదురింటి, పక్కింటి వాళ్ల పిల్లల్లాగే చదవాలనే ఆశతో ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో జాయిన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫలితాలు, ప్రయోజనాలు విషమించిపోతున్నాయనేది పలువురి అభిప్రాయం. మరోవైపు అటు పట్టణాల్లోనూ, ఇటు మహానగరాల్లోనూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు విద్యా సంస్థలు ఎంతో కొంత న్యాయం చేస్తున్నాయనే చెప్పాలి. వాటి మనుగడ కోసం సొసైటీలో ప్రశ్నార్థకంగా మిగిలిపోకుండా చేస్తున్న పోటీ ప్రయత్నాల్లో ఎంతో కొంత ఫలితాలు సాధిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఇక పల్లె ప్రాంతాలకు చెందిన విద్యా సంస్థలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అనే చందాన 1947 నుంచి ఈనాటి వరకు ఉన్నాయనేది మరికొంతమంది అభిప్రాయం. అందుకు కారణం ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి స్పష్టంగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మారుతున్న ప్రభుత్వాల్లో మారుతున్న ఆలోచన తీరు, మారుతున్న ప్రణాళికల తీరుతో విద్యా వ్యవస్థలో కొంతైనా మార్పులు సంభవిస్తాయనే ఆశాభావం పలువురిలో వ్యక్తమవుతుంది. ఇక
ఇక అసలు విషయానికి వస్తే విదేశాల్లో విస్తరించిన టెక్నాలజీ భారత్లో శరవేగంగా దూసుకొస్తున్న నూతన టెక్నాలజీ ఈనాడు ప్రపంచ దేశాలనే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏదో సాఫ్ట్వేర్ ఎంఎస్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే అది క్రమేపీ ఒరాకిల్, జావా, పైథాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఓ మహా సముద్రంలా కనిపిస్తున్న టెక్నాలజీ ఇప్పుడు సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది అనడంలో సందేహం లేదు. అదే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కంప్యూటర్ నుంచి సూపర్ కంప్యూటర్, అక్కడి నుంచి రోబో టెక్నాలజీ, ముందు ఇప్పుడు 3D టెక్నాలజీ లాంటి సరికొత్త ప్రయోగం, మనిషి లాంటి టెక్నాలజీ, మనిషిని పోలిన మనిషి లాంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. దీనిని ఉపయోగించి మన ఎదురుగా ఉన్న మనిషి లేదా జంతువు ఏదైనా కావచ్చు, అది నిజమని భ్రమించే సూపర్ టెక్నాలజీ ఇప్పుడు అరచేతిలోకి వచ్చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏఐ మానవ ఉద్దేశాలను ఊహించి మనిషి ప్రవర్తనను ముందుగానే అంచనా వేయగలదు. కాకపోతే దాని రూపాన్ని మాత్రం మన ఆలోచన మేరకు సృష్టించాల్సి ఉంటుంది. అంటే అది మనిషి రూపమా, స్త్రీ లేదా పురుషుడు లేదా జంతువు, అది సింహమా లేదా పూల, పక్షుల్లో అది పావురమా లేదా నెమల, ఇలా రూపాలన్నీ సృష్టించిన అనంతరం వాటి యాటిట్యూడ్ను ఇన్స్టాల్ చేస్తారు. ఇప్పుడు ఇక అసలు విషయానికి వద్దాం. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎడ్యుకేషన్, ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు మరింత ముందుకెళ్తే రక్షణ రంగాల్లోని ఈ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోందంటే నిజంగానే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. అదే సమయంలో టెక్నాలజీని హ్యాక్ చేసి ప్రజలను, వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసి ప్రక్రియ కూడా కొనసాగుతోంది. వీటిని కంట్రోల్ చేయడానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక తాజా పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఉద్యోగాలలో అత్యుత్తమమైన జాబ్ సాఫ్ట్వేర్ అని మాత్రం తప్పకుండా చెప్పచ్చు. ఏఐ మనిషి భావోద్వేగాలను అంచనా వేసి అందుకు తగినట్టుగా తన పద్ధతిని, శైలిని మార్చుకోగలదనేది నిపుణుల వివరణ. ఏఐ వ్యవస్థలు చారిత్రాత్మకంగా మానవ జట్లలో సమగ్ర సభ్యులుగా మారడానికి అవసరమైన నైపుణ్యంగా తీర్చిదిద్దబడిందంటే నిజంగానే ఓ అద్భుతమైన ఈక్వేషన్గా పరిగణించవచ్చు. ఇది కంప్యూటర్ వ్యవస్థల ద్వారా మానవ మేధస్సు ప్రక్రియల అనుకరణ చేస్తుంది. ఇందులో అభ్యాసం, తార్కికం, స్వీయ దిద్దుబాటు ఉన్నాయి. అంటే చేసిన తప్పుకు మనిషి ఎలా సారీ చెబుతాడో ఇది కూడా అలానే తన పొరపాటును సరిదిద్దుకోవడానికి సారీ చెబుతుంది. ఏఐ అప్లికేషన్లకు ఉదాహరణలలో నిపుణుల వ్యవస్థలు, సహజ భాషా ప్రాసెసింగ్, స్పీచ్ రికగ్నైజేషన్, యంత్ర దృష్టి పర్ఫ్లెక్సిటీ వంటి టెక్నాలజీ ఇందులో పొందుపరిచి ఉంది. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథంలను వ్రాయడానికి, శిక్షణ ఇవ్వడానికి ఏఐకి ప్రత్యేకమైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇందులో పొందుపరచబడ్డాయి. ఏఐలో ప్రత్యేకంగా ఏ ఒక్క ప్రోగ్రామింగ్ భాష ఉపయోగించబడదు. కానీ పైథాన్, ఆర్, జావా, C++, జాలియా అన్ని ఏఐ డెవలపర్లలో ప్రసిద్ధ భాషలుగానే మేధావులు అంచనా వేస్తూ ఉన్నారు. సాధారణంగా ఏఐ వ్యవస్థలు పెద్ద మొత్తంలో లేబుల్ చేయబడిన శిక్షణ డేటాను తీసుకోవడం ద్వారా సహజ సంబంధాలు, నమూనాల కోసం ఆ డేటాను విశ్లేషించడం ఓ ప్రక్రియగానే భావించాలి. దాని ద్వారా భవిష్యత్తు స్థితుల గురించి అంచనాలను రూపొందించడానికి ఈ నమూనాలను ఉపయోగిస్తారు. ఇక ఓపెన్ ఏఐ రంగంలో ఉద్యోగాలకు కొదువే లేదు. ఈ రంగంలో సంపాదన మాత్రం అద్భుతంగానే ఉంటుందంటున్నారు నిపుణులు. ప్రస్తుతం చేతికంది వచ్చిన ఏఐ మేధస్సును ఉపయోగించుకొని ఆధునిక టెక్నాలజీని మరింత ముందుకు తీసుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ ఏఐలో హెడ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ఉద్యోగానికి టెక్నాలజీ మేధావులు పోటీ పడుతూ ఉన్నారు. చాట్ జీపీటీ రూపకర్త, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓపెన్ ఏఐ సంస్థ అత్యంత కీలకమైన ఉద్యోగానికి భారీ వేతనాన్ని ప్రకటించింది. ఈ తరహా ఉద్యోగానికి ప్యాకేజ్ వింటే నిజంగానే కళ్ళు చెదిరిపోతాయి. ఏడాదికి 4.6 కోట్లకు పైగా జీతంగా నిర్ణయిస్తారు. అదనంగా ఈక్విటీ ఉంటుంది. కానీ ఇంత పెద్ద మొత్తాన్ని ప్యాకేజ్గా ఇస్తుంటే ఈ తరహా జాబ్స్లో ఒత్తిడి కూడా ఎవరు ఊహించలేనంతగా ఉంటుందనడానికి సందేహం లేదు. ఏఐతో పెరిగిన సైబర్ బయోసెక్యూరిటీ ముప్పుల నివారణనే ప్రధాన బాధ్యతగా ఈ టెక్నాలజీ జాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఈ పదవిలో ఉన్నవారు ఎక్కువ కాలం కొనసాగకపోవడానికి కారణం కూడా ఇదే పరిస్థితి. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరాలు
కూడా అంతకంటే స్పీడ్గా పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎటువైపు నుంచి సైబర్ మోసాలు వచ్చి పడతాయో అని అంచనా వేయలేకపోవడం, నిరంతరం అప్రమత్తం, సూపర్ కంప్యూటర్ బ్రెయిన్ ఉన్నవాళ్ళు మాత్రమే అందుకు ఎలిజిబుల్ అనేది సుస్పష్టం. ఒక్కసారి మనం ఏఐని సృష్టిస్తే ఆ తర్వాత దానంతటా అదే దాని ప్రోగ్రాంలో తమకు తామే మెరుగుపరుచుకునే దశకు అవి చేరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఏఐ వ్యవస్థలు తమకు తాముగా మెరుగుపరుచుకునే దిశకు చేరుకుంటున్నాయని, అలాంటి వాటి నుంచి ప్రమాదాలను కూడా పొంచి ఉన్నాయంటున్నారు. వాటిని ముందుగానే అంచనా వేసి కంట్రోల్ చేయగలిగే నిరంతర ప్రక్రియ, బ్రెయిన్కు పదును పెట్టే అడ్వాన్స్డ్ ప్రక్రియ ముందుగానే ఉండాలి. ఈ పదవికి ఎంపికైన వ్యక్తి ఓపెన్ ఏఐ పరిశోధన, ఇంజనీరింగ్, ఉత్పత్తి, పాలసీ విభాగాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మెషిన్ లెర్నింగ్, ఏఐ భద్రత, సెక్యూరిటీ రంగాల్లో లోతైన సాంకేతిక పరిజ్ఞానం, అనిశ్చిత పరిస్థితుల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలని సంస్థ స్పష్టం చేసింది. అయితే ఈ కీలక పదవికి ఇంతకు ముందు బాధ్యతలు చేపట్టిన వారు ఎక్కువ కాలం కొనసాగకపోవడం గమనార్హం. గతంలో హెడ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్గా ఉన్న అలెగ్జాండర్ మ్యాడ్రీ 2024 జూలైలో మరో విభాగానికి మారారు. ఆ తర్వాత ఆ బాధ్యతలు చూసిన ఎగ్జిక్యూటివ్లు కూడా సంస్థను వీడటం, ఇతర ఉద్యోగాలకు బదిలీ అయిపోయారు. మానసిక ఆరోగ్యంపై ChatGPT ప్రతికూల ప్రభావం చూపుతోందంటూ అమెరికాలో ఓపెన్ ఏఐ సంస్థల్లో ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న టెక్నాలజీ మానవ మనుగడతో పాటు మానవ వినాశానికి అంతకంటే ఎక్కువ వేగంతో పనిచేస్తుందా అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.